నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఈరోజు క్వశ్చన్ అవర్లో మనం జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మోదీ 4.0 లోడింగ్ అంటే ఎస్, ఆ విధంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తుంటే మోదీ సర్కార్, అందులోనూ భారతీయ జనతా పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తుంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా మోదీ సర్కార్ ఇప్పటికే కొత్త అంచనాలతో, కొత్త ఆశయాలతో ముందుకు పోబోతుంది. యువతను ఆకర్షించేందుకు, అంటే జెన్జీ విప్లవాన్ని చూసింది, జెన్జీలో వచ్చిన మార్పులను చూసింది. ఆ యువతే టార్గెట్ గా రేపు 2029 ఎలక్షన్స్ నడవబోతున్నాయి. అందుకోసం భారతీయ జనతా పార్టీ యువతను ఆకర్షించేందుకు ఒక కమిటీని నియమించింది. స్మృతి ఇరానీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత స్మృతి ఇరానీ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఒక యువతనే కాదు, దేశంలోని అనేక వర్గాలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలను ఆకర్షించే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అడుగులు వేస్తోంది. నిన్న మొన్నటి వరకు అంతర్జాతీయ అంశాలు, రామ మందిరం, ఆర్టికల్ 370 ఇట్లాంటి అంశాల చుట్టూ తిరిగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సరికొత్త అంశాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఈసారి వందే మాతర ధ్యేయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ, అంటే జాతీయ భావాలను కానీ, భారత జాతి సమైక్యతకు సంబంధించి కానీ, దేశ రక్షణకు సంబంధించి కానీ, దేశ సంస్కృతికి సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీయే ముందడుగు వేస్తుంది. భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది అని చెప్పే ప్రయత్నం చేయబోతోంది. గత ఎన్నికల్లోనే మూడోసారి అధికారంలోకి రావడానికి 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి ఆశలు ఫలించలేదు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో మూడోసారి ప్రధాని కాగలిగారు ప్రధాని మోదీ. మరి నాలుగోసారి అంతకన్నా ఎక్కువగా పకడ్బందీ వ్యూహంతో వెళ్ళకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మోదీ సర్కార్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. దానికి తగ్గట్టుగా కమిటీలను మారుస్తూ ఉన్నారు. యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా, అవకాశాలు ఇచ్చేలా కూడా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే యంత్రాంగాన్ని మొత్తాన్ని సమయత్తం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అటు నితిన్ నబీన్ కూడా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఒక కొత్త టీంను రంగంలోకి దింపబోతుంది భారతీయ జనతా పార్టీ. అంటే ప్రధాన పార్టీలు దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు కోలుకొని వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించే పనిలో నిమగ్నమయ్యి లోపే భారతీయ జనతా పార్టీ తన యాక్షన్ ప్లాన్ ను ముందుకు తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. మొదటి నుంచి కూడా మోడీ, అమిత్ షా ద్వయం దేశంలో ఎన్నో ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొంది. భారతీయ జనతా పార్టీ గెలవదు అనుకున్న చోట కూడా కాషాయ జెండాను రెపరెపలాడేలా చేయగలిగారు. అఖండ భారతావనిలో కాషాయ దళాన్ని మోహరించాలి, కాషాయ జెండాను ఎగరవేయాలనేది ఈ ఇద్దరి మిత్రుల లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్న వీళ్లకు మూడోసారి ఎన్నికలు ఊహించని విధంగా షాక్ ఇచ్చాయని చెప్పాలి. అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అంతర్మదనంలో పడింది. దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మద్దతు కూడగట్టడం అనేది కాస్త ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో, అంటే పూర్తి మెజారిటీ ఉంటే ఏదైనా చేయొచ్చు, అక్కడ బిల్లుల ఆమోదానికి సంబంధించి కసరత్తు చేసుకోవచ్చు, బిల్లులను ఆమోదింపజేసేలా చేయొచ్చు అనేది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఊహిస్తున్నది. కానీ అనుకున్న విధంగా అనుకున్నంత మెజారిటీ రాకపోవడంతో ఈసారి 4.0కు సంబంధించి ఇప్పటి నుంచే కీలకంగా అడుగులు వేయటం ద్వారా ఇతర పార్టీలు మేలుకొని, కోలుకొని పకడ్బందీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లే లోపే భారతీయ జనతా పార్టీ తన స్కెచ్ ను ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు కృష్ణకాంత్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆప్ నుంచి రాముగౌడ్ గారు ఉన్నారు. ఇక మరొక గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రకరకాల అంశాలు ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. అనేక అంశాల చుట్టూ కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు కొన్ని కీలక అంశాలలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నాయి ఏంటి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు కూడా మనకు జాయిన్ అయిపోయారు. సో గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సైదా గారు మీ నుంచే స్టార్ట్ చేద్దాం. భారతీయ జనతా పార్టీ 4 అడుగులు ముందుకు వేస్తోంది. ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, కోలుకొని ఒక ప్లానింగ్ ను ఇంప్లిమెంట్ చేసే లోపే భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళుతోంది. ఆ పరిస్థితులు మనం గత దశాబ్ద కాలంగా చూస్తున్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు? మోదీ 4.0 సంబంధించి రకరకాల అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వటం వచ్చు, వందే మాతరకి సంబంధించి పెద్ద ఇష్యూ నడుస్తోంది, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి, డీలిమిటేషన్ కు సంబంధించి ఈ అంశాల చుట్టూనే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అనేది బహిరంగ రహస్యం. ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏం చేయబోతుంది? వంశీ గారు, మీకు కానటువంటి మిత్రులు బీజేపీ నాయకులు కృష్ణకాంత్ గారు, అలాగే ఆప్ నాయకులు రామ్
రామగౌడ్ గారు, టైమ్స్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఎందుకంటే 2029 సార్వత్రిక ఎన్నికలలో మళ్ళా బీజేపీ అధికారంలోకి రావాలన్నటువంటి వ్యూహంతో ముందస్తుగా మరి పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్చడంతో పాటు రాష్ట్ర కార్యవర్గం కూడా, జాతీయ కార్యవర్గం కూడా మనం చూసాం. మొన్ననే మరి ప్రకటించిన విషయం కూడా మనం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో మరి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి 3 తప్పించడం జరిగింది. కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ని కానీ, బండి సంజయ్ కానీ, డికే అరుణాని కానీ, లక్ష్మణ్ గారిని కూడా మరి జాతీయ కార్యవర్గం నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తూ పురంధరేశ్వరి గారిని, విష్ణువర్ధన్ రెడ్డిని, రామ్ మాధవ్ గారిని కూడా తీసుకున్నటువంటి పరిణామాలు మనం చూస్తాం. ప్రధానంగా మరి 12 సంవత్సరాల మోదీ పరిపాలనలో, పుష్కర కాలంలో మోడీ గారు ప్రధానమంత్రిగా పరిపాలన కాలంలో ఈ దేశం ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందా ఉందో మనం చూస్తాం. గత ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్ 400 పార్ అని చెప్పి ఎన్నికల్లో పోయినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ విధంగా సత్కిలపడ్డదో మనం చూస్తాం. వాస్తవంగా ఆ రోజు ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశం కానివ్వండి, అలాగే మనం చూసినట్టు బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు కానివ్వండి, ఈ 2 పార్టీలు కనుక మోడీకి మద్దతుగా నిలబడిన పక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది కూడా కాదు. ఇది వాస్తవం. ఇది మనం గమనించాల్సిన విషయం. సైదా గారు మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా జరిగిపోయిన గతం. కానీ ఇప్పుడు వందే మాతర గీతానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసలైన దేశభక్తి అంటే మాదే, భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేది భారతీయ జనతా పార్టీనే, అటువంటి పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనే నినాదాన్ని, అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? వంశీ గారు, ఎందుకంటే భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, హిందుత్వాన్ని కాపాడేది దేశభక్తులు మేమని చెప్పి గత 12 సంవత్సరాల కాలంగా ఈ దేశ ప్రజల్ని బీజేపీ మోసం చేస్తుంది అర్థమైపోయింది. ఎందుకంటే రామాలయ నిర్మాణం విషయంలో, అలాగే మరి రామ మందిరంలో చందా చోరీ విషయంలో ఈ దేశ ప్రజలకి, బీజేపీకి ఎంత రాముడి మీద భక్తి ఉందో, ఎంత భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతుందో ఆ విషయంతో అర్థమైపోయింది, తేటతెల్లమైపోయింది. ఎందుకంటే దాంతో ఈ బీజేపీ మీదటువంటి నమ్మకం అంతా కూడా వాళ్ళకి, ఈ దేశ ప్రజలకి 140 కోట్ల మంది ప్రజలు ఆలోచించారు, అర్థం చేసుకున్నారు. ఓహో, ఇదంతా పుట్టి అబద్ధాల పుట్ట, బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ, భారతీయ జుమ్లా పార్టీ, ఇది వాస్తవాలు చెప్పడం లేదు, ఈ అధికారం రావడం కోసం రాముని పేరు వాడుకున్నారని చెప్పి ప్రజలకు అర్థమైంది. అలాగే మనం చూసినట్లయితే మాట్లాడితే పాకిస్తాన్, చైనా, కమ్యూనిస్ట్ దేశాలను విమర్శిస్తూ, కమ్యూనిస్టులు విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నటువంటి ఇప్పుడు ఆ చైనాకి సంబంధించి చైనా మంత్రులతో సమావేశం కావటం, అక్కడ ప్రధానులతో సమావేశం కావటం, అక్కడి నేతలను వాళ్ళు కొనియాడుతూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయిగా. మార్పు గమనించిందా కాంగ్రెస్ పార్టీ? అదే నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు శత్రువులుగా చూసినటువంటి దేశాలని, పార్టీలని ఈ రోజు మరి వాళ్ళు మోడీ గారు పోయి వాళ్ళు వాటేసుకుంటా ఉన్నారు. మనం చూసాం మొన్న 600 కిలోమీటర్లు 60 కిలో మరి చైనా చొచ్చుకొచ్చింది భారతదేశంలో. అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులే ప్రధానమంత్రి మోడీ గారికి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే చైనా మన భారతదేశంలో చొచ్చుకొస్తా ఉంది, దాదాపు 600 కిలోమీటర్లు భూభాగంలోకి మనం చొచ్చుకొచ్చిందని చెప్పి బీజేపీ ప్రతినిధులే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి వాళ్ళు మరి బీజేపీకి ప్రధానమంత్రి గారికి ఎన్నిమించుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే దొల్లతనం ఏదో అర్థమవుతాం అంటే అధికారం అంటే ఒకటి నేను వంశీ గారికి కన్క్లూడ్ చేస్తాను. ఎందుకంటే జంజీ ఉద్యమం కూడా ఈ రోజు ఏ విధంగా మరి విద్యార్థులు, నిరుద్యోగ యువకులు జంతర్ మంతర్ వద్ద లక్షలాదిగా తరలి వచ్చి మోడీ యొక్క నిరంకుశ విధానాన్ని ఎండగట్టడం జరిగింది. ఎప్పుడు ఏదైతే మోడీని విద్యార్థులే తలవంచినటువంటి పరిస్థితి, ఏ విధంగా మోడీ మెడలు వంచి దేవేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారో మనం చూసాం. ఎందుకంటే
ఒకసారి చెబుతారు, 2 సార్లు చెబుతారు, 3 సార్లు అబద్ధాలు చెబుతారు. అదే Right. పదే జనాలు నమ్మరు. ఇది 4.0 మరి ఏమైతే నేను అనుకోవడం ఏంటంటే ఒక మాట కూడా చెప్పాలి మీకు వంశీ గారు. మోహన్ భగత్ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు మోహన్ భగత్ గారు కూడా మన ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడారు. ఉపన్యాసాలు చెప్పడం కాదు, ప్రజల మనోభావాలని గ్రహించి పరిపాలన చేసిన వాడే నాయకుడు, లీడర్ అని చెప్పారు. మంచి ఉపన్యాసం చెప్పి డావు డూబుతోటి సూట్లు వేసుకొని ప్రచారం చేస్తే కాదు, ప్రజల యొక్క మనోభావాలని, యువతరం యొక్క మనోభావాలను అర్థం చేసుకొని పరిపాలన చేసిన వాడే నిజైన నాయకుడు అని చెప్పి మోహన్ భగత్ గారు మోడీ గురించి చెప్పినటువంటి మాటలు ఎన్ని బట్టి చూస్తా ఉంటే నేను అనుకుంటా ఉన్నా ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి అనుకూలంగా వ్యవహరించదు, మోడీని తప్పించడానికి. ఎందుకంటే వాళ్ళ బీజేపీ కాన్స్టిట్యూషన్ లో కూడా 2 పర్యాలకు మించి ఎవరు కూడా అధ్యక్షుడు కానివ్వండి పోటీ చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఈసారి మోడీని తప్పిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రామగౌడ్ గారు, మొత్తంగా భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలను అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. తానే ఒక శక్తిగా, యుక్తిగా ఎదిగి దేశంలో పరిపాలన సాగించేందుకు భారతీయ జనతా పార్టీ అస్త్రశస్త్రాలు కూడా సిద్ధం చేసుకుంటుందనేది చాలా మంది చెప్తున్న మాట. అందుకు తగ్గట్టుగానే అడుగులు కూడా పడుతున్నాయి. సో ఎలా చూడబోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ? ఒక రకంగా దేశం మొత్తం విస్తరించాలి అనుకుంటే దేశ రాజధాని ఢిల్లీలోనే పట్టును కోల్పోయిన పరిస్థితి. ప్రతి రాజకీయ పార్టీ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుతూ ఉంది. ప్రాంతీయ పార్టీలు కూడా తమ బలాన్ని చూపించబోతున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా? ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలతో ఏకమయ్యి ఒక సంఘటిత శక్తిగా ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? సో గుడ్ ఈవినింగ్ అండి అందరికి, ప్యానల్ పాల్గొన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. సో ఒకటి మనం ఇదివరకు కూడా చూడొచ్చండి, అట్ ద సేమ్ టైం లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా మోడీ 3.0 అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారం తర్వాత ఏమైంది అనేది మనం అందరం చూసినాం. ఇప్పుడు బీజేపీ కొత్తగా 4.0 ఏదో తీసుకొస్తుంది, దాన్ని ప్రజలు నమ్ముతారు అని అయితే ఆమ్ ఆద్మీ పార్టీగా అనుకోవట్లేదు. ఎందుకోసం అంటే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో మర్చిపోరు ప్రజలు. ఎందుకోసం అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉద్యోగాల విషయంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, అలాగే ధరల నియంత్రణే కావచ్చు, అవినీతి రహిత పాలనే కావచ్చు, ఏది ఏమైనా కూడా దీంతో పాటుగా ఈ మధ్యన చూస్తున్న మన పెట్రోలే కావచ్చు, అలాగే అర్బన్ నక్సలైట్ అని, దిమాగి నక్సలైట్ అని మాట్లాడే మాటలు, అంటే ప్రధానమంత్రిగా బీజేపీ పార్టీగా మాట్లాడే మాటలు, ఈరోజు లాస్ట్ టైం ఏదైతే నీట్ ఎగ్జామ్ పైన యువత అంతా తిరగబడ్డ విషయాలు, ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ మేము కొత్త అస్త్రం తీసుకొస్తున్నాం జంజీలని. రామగౌడ్ గారు మాట్లాడదాం, ఈ అంశం గురించి మాట్లాడదాం. మల్లురవి గారు మాట్లాడుతున్నారు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి. మల్లురవి ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా